స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఈ చిన్న ముక్కతోటి అద్భుతం చేసేద్దాం రండి. దీనికోసం నేను యూస్ చేస్తున్నాను నాన్ 6/11 ఇంచెస్ వరకు తీసుకున్నాను. అండ్ దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసి కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే మిగిలిందో అది పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ వరకు మళ్ళీ మార్క్ చేసి కటింగ్ చేసి ఈ పీస్ని కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జిబ్ని అటాచ్ చేసేసుకుందాము. దీని మీద అస్తర్ని కూడా ఇలా వేసేసి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన జిబ్ని ఇలా పెట్టేసి పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. సో దానికి ముందు ఈ అస్తర్ని ఇలా లోపలికి అనేసి పైన ఇలా పెట్టి ఏదైతే చిన్న ముక్క 1.5 ఇంచ్ కట్ చేసామో అది కూడా ఇలా పెట్టేసి పైన ఒక కుట్టు వేసేసుకొని రన్నర్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒక పాకెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని రాంగ్ సైడ్ నాన్ 1 అలాగే అస్తర్ పీస్ని వేసేసుకొని దీన్ని చుట్టూ కుట్టు వేసేసుకొని ఫినిషింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత పైన ఇంకొక జిబ్బు పెట్టి దాన్ని టర్న్ చేసి పైన ఒక కుట్టు వేసేయండి. మళ్ళీ కింది వైపు నుండి ఇలా పైకి తీసేసుకొని దీనిపైన కూడా ఒక కుట్టు వేసేసి రైట్ సైడ్ ఓపెన్ చేసి పై నుండి రన్నర్ వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రాంగ్ సైడ్ కి టర్న్ చేసేసి ఫినిషింగ్ చేయడానికి ముందు డీ రింగ్ ని ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. డీ రింగ్ అటాచ్ చేయడానికి తర్వాత మనం దీనికి ఫినిషింగ్ చేసుకోవాలి. దానికోసం నేను యూజ్ చేస్తున్నాను ఫినిషింగ్ లేస్ అనమాట. సో ఇక్కడ సైడ్స్ కి మాత్రమే కొంచెం ఇలా టర్న్ చేసేసి కొంచెం కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, షేప్ వచ్చేస్తుంది. తర్వాత దీనికి రిమూవల్ తో ఉన్న ఒక పిన్ని పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, క్యూట్ గా స్వీట్ గా ఉండే కాయిన్ పౌచ్ రెడీ అయిపోతుంది అనమాట. సో మీరు దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. కాయిన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది, కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. ఇది మీరు బై చేయాలన్నా కానీ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది, రా మెటీరియల్ కూడా.